ఈ పొంగల్కి థియేటర్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న ఆల్ ఫిలిమ్స్ టైటిల్ని ఫిక్స్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు టాలీవుడ్లో 3 బెస్ట్ అప్డేట్స్ అండ్ 5 హైలైట్స్ ఏంటో మనము మ్యాక్షన్లో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ నుండి కంటెంట్ చూసి నచ్చే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే రష్మికస్ ఫిలిం అయిన ది గర్ల్ ఫ్రెండ్ ఫిలిం అనేది ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఉండగా ఇప్పుడు December 5th నుంచి నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో మూవీ అనేది స్ట్రీమ్ అవడం రెడీ అవుతుంది. నచ్చితే వచ్చేయండి. మోహన్ లాల్ సన్ ఫిలిం అయిన ప్రణవ్ మోహన్ లాల్ది డైస్రా మూవీ అనేది ఇప్పటికే రన్ కంప్లీట్ చేసుకోకండి. ఇప్పటికి జియో హాట్స్టార్లో December 5th నుంచి మూవీ అనేది స్ట్రీమ్ అవడం రెడీ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. కింగ్ నాగార్జునాస్ క్లాసిక్ ఫిలిం అయిన శివ మూవీ ఇప్పటికే రీమాస్టర్ ప్రింట్తో నీట్గా రిలీజ్ చేశారు అండ్ దాంట్లో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు దాన్ని ఓటీటీకి ఇద్దామని చెప్పి ఏ ప్లాట్ఫామ్కి ఇద్దామో ఆలోచిస్తున్నారు. ఇప్పటికే డాల్బీ అట్మాస్తో మూవీ అనేది రెడీగా ఉంది అండ్ చూద్దాం మరి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చి సూపర్ రేటింగ్ సక్సెస్ చేసుకుంటారో. మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కిచ్చా సుదీప్ గారికి ఇప్పటికి హిట్స్ వచ్చి చాలా కాలం అవుతుంది అండ్ ఇప్పుడు మార్క్ అనే మూవీతో రాబోతున్నారు. ఈ మూవీ December 25th మూవీ అనేది గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అండ్ ట్రైలర్ అనేది ఈ 1-2 వీక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మూవీ అయినా తప్పకుండా ఆయన కెరీర్లో ది బెస్ట్ మూవీ అని తప్పకుండా కోరుకుంటూ మీరు ఏమంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. విక్టరీ వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటేనే ఒక వైబ్రేషన్. గతంలో వాళ్ళు చేసిన ఫిలిమ్స్ ఎంత పెద్ద సౌండ్ చేసినాయో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబోలో వస్తున్న న్యూ ఫిలింకి ఒక సూపర్ టైటిల్ అనేది అనుకుంటున్నారు. బంధుమిత్రుల అభినందనలతో అనే ఈ టైటిల్ని వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారనేది టాక్. చూద్దాం మరి ఈ December 30న వెంకటేష్ గారి బర్త్డేకి ఈ మూవీ టైటిల్ అనేది మనకి రివీల్ చేస్తారో లేదో. మీకు ఈ టైటిల్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. దిల్ రాజు గారి కెరియర్లో 1 బ్లాక్ బస్టర్ హిట్ మాక్సిమం 2 బ్లాక్ బస్టర్ తీసుకుంటున్న టైం అది. అండ్ ఈవెన్ 3 బ్లాక్ బస్టర్ తీసుకోవడానికి కూడా కొంచెం టైం తీసుకునేవాళ్ళు. బట్ 2017లో ఆయన కెరియర్ టర్న్ అయినట్లు సూపర్ బ్లాక్ బస్టర్ 6 బ్లాక్ బస్టర్స్ కొట్టి స్టార్ ప్రొడ్యూసర్కి ఎదిరిన టైం అది. అండ్ మళ్ళీ ఆ ప్రైమ్ టైం అనేది ఈ 2026లో రాబోతుంది. ఇప్పటికే ఆయన సెటప్ చేసిన 6 మూవీస్ అయినా ఎల్లమ్మ ఫిలిం అండ్ వంశీపేడిపల్లి సల్మాన్ ఖాన్ ఫిలిం, అక్షయ్ కుమార్తో సంక్రాంతికి వస్తున్న రీమేక్, ఆశీష్తో 2 ఫిలిమ్స్ అండ్ ప్రభాస్ గారితో 1 ఫిలిం, ఇలా సూపర్ మ్యాసివ్ లైనప్ని సెట్ చేసుకున్నారు. చూద్దాం మరి ఎన్ని సక్సెస్ అవుతాయి అండ్ ఎన్ని పట్టాలు ఎక్కుతాయో. ఈ పొంగల్కి సో మెనీ మూవీస్ అనేది రిలీజ్ అవబోతున్నాయి. తమిళ నుంచి 2 సినిమాలు అండ్ 6 పైగా సినిమాలు, రిమైనింగ్ మూవీస్ అని కలుపుకుంటే టోటల్ 10 ఫిలిమ్స్ అనేవి గ్రాండ్గా రిలీజ్ అవబోతున్నాయి. ఇప్పటికే మనసంగర వరప్రసాద్ మూవీ మీద సూపర్ బజ్ అనేది ఏర్పడుతూ ఉండగా ఇప్పుడు మా మూవీ ముందుండాలని చెప్పి ఉత్తరాంధ్రలో 80% ఆఫ్ ఆక్యుపెన్సీ అండ్ 80% ఆఫ్ థియేటర్స్ లాక్ చేశారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ విల్ బి ద హ్యాపెన్ ఆఫ్ పొంగల్ సీజన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫిలిం అయిన పెద్ద ఫిలిం నుంచి ఇప్పటికే సూపర్ కంటెంట్ బయటికి రాగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్ కలుపుకొని నెట్ఫ్లిక్స్ వాడు 150 crores వరకు కోట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు నెంబర్స్ పెట్టబోతుందో. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బిజినెస్ మ్యాన్ ఫిలిం అనేది రిలీజ్లో కూడా సూపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఉండగా ఇప్పటికే ఎపిక్ నెంబర్స్ అనేది పెట్టడం విశేషం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం తప్పకుండా మన V35 మూవీ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. బాయ్.